హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాము. రెడీ అయిపోయినాం అనమాట. అసలు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, 5 గంటలకు 6 గంటలకు వెళ్దాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. ఎంత అవుతుందంటే 7:17 అవుతుంది, అంటే 7:20 కావస్తుంది మార్నింగ్. తొందరగానే వెళ్తే తొందరగా రావచ్చు, 10 o'clock వరకు రావచ్చు. ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది అబ్బా. 8 తర్వాత వెళ్ళినామంటే అక్కడ స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో వెళ్తే. మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఇప్పుడు 6 గంటలప్పుడు 5 గంటలప్పుడు వెళ్ళాను అనుకో, మార్నింగ్ చాలా ఖాళీగా ఉంటుంది, రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది, మంచిగా సేఫ్గా వెళ్ళవచ్చు అనమాట. కానీ లేట్ అయిందంటే మాత్రం కొంచెం ఆగి వెళ్ళాల్సి వస్తుంది. పైగా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎండ కూడా ఉంటుంది. లేచింది 6 గంటలకు లేచినాము, లేట్ అయిపోయింది. 6 గంటలకు లేచిన తర్వాత ఎంతసేపు ఏం చేసినాము అంటే ఒక్కోసారి 11, 12 కూడా అయిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆకలి అవుతుంది, ఎండకి గాబర అవుతుంది. అందుకని చెప్పేసి తినేసి వెళ్దామని చెప్పి గట్టిగా చేసుకున్నాము. మా హస్బెండ్ ఇంకా నేను తిన్న తర్వాత బయలుదేరుతున్నాం అనమాట. రెడీ అయిపోయినాము, బ్యాగులు కూడా తీసేసుకున్నాం. కొబ్బరికాయలు చెప్పాను కదా, మొన్న కొన్నే చూపించిన ఎక్కడెక్కడ జస్ట్ ఇక్కడ పెట్టినాము. నిన్న వెళ్ళినాం అనమాట. ఇది ఎక్కడి నుంచి కనిపిస్తుంది, మంచం కింద పెట్టినాము. ఇవి కొన్ని అసలు మొత్తం పెట్టేది మాత్రం ఈ మూలకి ఒక 30 కాయలు 37 ఉన్నాయంట. ఇప్పుడు తీసుకురావాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఎక్కువేం తేవట్లేదు, 50 కాయలు తీసుకొస్తున్నాము. అవి అయిపోతే మనం తెచ్చుకోవచ్చు, కానీ ఇప్పుడు పండగ కాబట్టి తీసుకుంటారేమో, ఇంకా తెద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. బండి మీద మళ్ళీ మనకు పెద్ద బండి లేదు, ఆ బండి మీద పూలు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇవి తెచ్చుకోవాలి అన్నప్పుడు కొబ్బరికాయలు తెచ్చిన రోజు ఎక్కువ వెయిట్ అయిపోతుంది అనమాట. వచ్చేటప్పుడు రావడం ఇబ్బంది అవుతుంది, కూర్చొని రావడానికి. సైడ్కి పెట్టినా కూడా, బ్యాగ్ సైడ్కి పెట్టినా కూడా బరువు మొత్తం ఒక సైడ్ అయిపోతుంది. మాట్లాడుతున్నా కూడా ఆయాసం వస్తుంది, ఎందుకంటే టైంకి తింటలేము, టైంకి పంటలేము కాబట్టి అట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తిని బయలుదేరుతున్నాము. లేట్ అయినా సరే కొంచెం మెల్లగా వెళ్ళి మంచి మాల్ చూసుకొని తక్కువ రేట్లో చూసుకోవాలి. తక్కువ రేట్లో అంటే చెప్పా కదా, నేను 1కి 2 సార్లు చక్కర్లు కొడుతూ ఉండాలి. ఇక్కడ అడిగి వెళ్ళినామంటే మళ్ళీ ఒక 3-4 ప్లేస్లు ఉంటాయి, లోపలి వరకు వెళ్ళాలి. అడుక్కుంటూ వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నా తక్కువైందని చెప్పేసి మళ్ళీ అదే వేలో ఒక్కొక్కరిని అడుక్కుంటూ వస్తాము. ఒక 10 మంది దాకా అక్కడ ఉండిపోయారు అంటే అదే రేటుకి అందరు అడిగారనుకో వెళ్ళిపోతుంది. నేను చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. చూడాలి, మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మాకు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తక్కువ దొరుకుతుంది చూసుకోవాలి, మంచి మాలు తీసుకోవాలని చెప్పేసి. కొబ్బరికాయలు అయిపోయినాయి, కొబ్బరికాయలు తేవాలి. తమలపాకులు అయిపోయినాయి, తమలపాకులు తేవాలి. పువ్వులు అయితే అన్నీ అయిపోయినాయి, మొత్తం క్లియర్ అయిపోయినాయి, ఏం లేవు. అన్నీ తెచ్చుకోవాలి ఈరోజు అయితే. రోజు 1-2 కిలోలు మిగులుతుండే కదా, చామంతిలో గులాబీలో ఏవి లేవు అనమాట. నైట్ అయిపోయినాయి, పండగ కాబట్టి మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు తెచ్చుకోవాలి, కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి పండగ కాబట్టి. అయితే బయలుదేరిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసి కొంచెం లైక్ కూడా చేయండి అబ్బా. మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే మనం మార్కెట్కి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. గంట సేపు అలాగే బండి మీద కూర్చొని వెళ్ళాలి. నేను వెనక కూర్చున్న నాకే నడుములోకి వస్తుంది. ఇక వెయిట్ బండి ప్లస్ నన్ను ఆయన్ని అన్ని బరువు మోసడానికి ఇంకెంత ఉంటుందో తెలియదు. గంట సేపు అట్లా కదలకుండా కూర్చోాలంటే బ్యాక్ పెయిన్ వస్తుందబ్బా. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతే చూడాలి. బాయ్.
घाटे पे ज़्यादा लिए तो తీసిన స్టార్ట్ చేసిన కానీ भाई ना कौन सा ले क्या ले टाइमिंग मालूम सेम हो हेलो पुनः मार हेलो ये तो दो किलो एक आध दिन हो गई गलती खा गया నీళ్ళు కావాలా
మరి ఇవి చేతిలో పట్టుకుంటా తెలిపితే అవి చేతిలో పట్టుకుంటా. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము. లగేజ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది టైం అయితే ఈ టైంకి రీచ్ అయినాము. 1:25 అవుతుంది. చాలా ట్రాఫిక్, వింటర్ ఎగ్జామ్స్ అవి నడుస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్, ఈ ఎండలో దిమాగ్ ఖరాబ్ ఎక్కువ ఉంది. అండ్ పండగ కాబట్టి పబ్లిక్ ఉన్నారు. నా గొంతు కూడా వాయిస్ రావట్లేదు, దూపవుతుంది. అయితే